ఈ గుడి మాది. ఇక్కడ పూజలు చెయ్యాలన్నా వ్రతాలు చెయ్యాలి అన్నా పర్మిషన్ మేమివ్వాలి. అంతేగాని ఎవరో చెప్పడం ఏంటి, మీరు చేయడం ఏంటి? తీసేయండి, ఈ చెత్తంతా తీసేయండి. అయ్యో తీయండి. ఆగండి. భయపడకు, నేనున్నానుగా. రా. ఏంటమ్మా ఇది? సాటి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? తప్పు కదూ? అసలు నన్ను తప్పు పట్టడానికి నువ్వెవరు? ఇక్కడ నీకేంటి సంబంధం? నాకేం సంబంధమా? ఈ సకల చరాచర సృష్టిలో ప్రతిదీ నాకే సంబంధం. మా చెల్లెలు పూజ చేసుకోవాలని ఏర్పాట్లు చేస్తుంటే మొత్తం పాడు చేస్తున్నారండి. ఏంటి కంప్లైంట్ ఇస్తున్నావు? ఈవిడికి చెప్తే ఈవిడేం చేస్తుంది? ఇది మా గుడి. ఇక్కడ ఏం చెయ్యాలి అన్నా మా అనుమతి కావాలి. ఈ గుడి మీద? అవును, ఇది మా తాతయ్య కట్టించిన గుడి. ఇది మా సొంతం. గుడి సొంతమేమో కానీ గుడిలోని అమ్మ ఎవరి సొంతమూ కాదు. అమ్మ అందరికీ అమ్మే. అందరూ ఆ అమ్మ బిడ్డలే. అందరూ సమానమే. ఏంటి? అది నేను సమానమా? ఎలా అవుతాం? ఎన్ని జన్మలెత్తినా వీళ్ళకి మా పక్కన నిలబడే అర్హతే లేదు. అమ్మవారిని సేవించడానికి సరైన అర్హత భక్తి. అది వీళ్ళకి పుష్కలంగా ఉంది. దీనికి మించిన అర్హత ఇంకేం కావాలి? నువ్వు రా అమ్మా, నీ చెల్లెలు చేసుకునే పూజకి ఏర్పాట్లు చేద్దాం. ముందు బయటకు నడుస్తావా లేదా? నొప్పి. ఏంటి నీ గొడవ? నువ్వెలాగో పూజలు చెయ్యవు, చేసేవాళ్ళని ఎందుకు చెడగొడతావు? అమ్మ మౌనం ఓటమి కాదు, జాలి. ఆ జాలిని పోగొడితే మిగిలేది జ్వాలే, అగ్ని జ్వాల. మంట మంట, ఒళ్ళంతా మంట, ఒళ్ళంతా మంట, మండిపోతుంది. మంట, ఒళ్ళంతా మండిపోతుంది. బాబోయ్, ఒళ్ళంతా మండిపోతుంది. మంట, ఒళ్ళంతా మండిపోతుంది. మంట. నువ్వు భక్తులను చూసి కుళ్ళుకొని మండిపోతూ ఉంటావు కదా, అందుకే నీ ఒళ్ళంతా మంటలు వచ్చాయి. వెళ్ళి ఆ మంటలు తగ్గేదాకా అలా దూరంగా నిలబడు.
నువ్వు రామ్మా, మీ చెల్లెలు వచ్చేలోగా ఏర్పాట్లు పూర్తి చేద్దాం. అమ్మా, సమయానికి దేవతలా వచ్చి కాపాడారు. మీ పేరేంటమ్మా? నువ్వే చెప్పావు కదా దేవత అని, అదే అనుకో. కానీ ఆ దేవతకు కూడా ఒక పేరుంటుంది కదమ్మా. అయితే నా పేరు తెలుసుకోవాలి అనుకుంటున్నావా? నా పేరు భద్రకాళి. భద్రకాళ? అన్యాయాన్ని అక్రమాలని అంతం చేయటానికి భద్రకాళిని. ఆప్తులని భద్రంగా చూసుకుని భద్రాదేవిని. మీ చెల్లి రాగానే ముత్తైదువులను పిలిచి పూజ జరిపించాలి. ఏర్పాట్లు చేద్దామా? అలాగే అమ్మా. మీరు చేసిన సాయానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను తల్లి. మీరు చూస్తూ ఉండండి, నేనే అన్నీ సర్దేస్తాను. దండం పెట్టడం అంటేనే ఆత్మసాక్షిగా కృతజ్ఞత తెలియజేయడం. అంతకు మించి ఇంకేముంటుంది? నిర్విఘ్నంగా మీ పూజ జరుగుతుంది. కావేరి, అవి అక్కడ పెట్టు. పూజారి గారు, నీకోసమే ఇద్దరం ఎదురు చూస్తూ ఉన్నాము. పూజకి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఇందాక ఏం జరిగిందో తెలుసా భవానీ? అమ్మా, ఇప్పుడు అదంతా ఎందుకు? భవానీ, ఆలస్యం అవుతుంది. నువ్వు వెళ్ళి పులగం చేసుకునిరా, పూజ మొదలు పెట్టాలి. అలాగే పంతులు గారు. అవునే, అమ్మవారి పూజ కదా, బాగా జరుగుతుంది. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? భవానీ ఏదో వ్రతం చేసుకుంటుంది. ముత్తైదులుగా కూర్చోవాలని మమ్మల్ని రమ్మని పిలిచింది. అది ఒక పిచ్చిది. దాని మాట నమ్మ వచ్చేస్తారా? ఇక్కడ వ్రతము లేదు, పూజలు లేవు. బయలుదేరండి. అదేంటి మరి మమ్మల్ని ఎందుకు రమ్మని చెప్పింది? నేను చెప్పేది అదే. దానికి ఈ మధ్య పిచ్చి ఎక్కువైంది. అందర్నీ ఇలాగే పిలిపించి వెర్రోళ్ళని చేస్తుంది. మీ ముందు ఇలాగే ఓ 10 మంది వచ్చారు. ఇక్కడ ఏమీ లేదని వెళ్ళిపోయారు. అయినా ఎవరైనా ఉదయం పూట పూజ చేస్తారు, మిట్ట మధ్యాహ్నం పూజలు చేస్తారా? అది పిలవడం, మీరు రావడం సరిపోయింది. వెళ్ళండి వెళ్ళండి, పదండి. అక్క, పులగ వండేశాను. ముత్తైదువులు ఇంకా రాలేదా? వాళ్ళ గురించి ఎదురు చూస్తున్న భవానీ. ఈ పాటికే రావాలి, కానీ ఇంకా రాలేదేంటో మరి. ఏమైందమ్మా? పూజారి గారు, భిక్ష తెచ్చాను, పులకం కూడా ఉండాను, కానీ ముత్తైదువులు ఇంకా రాలేదు. ఎలాగమ్మా మరి? అపరాహ్న వేళ మించిపోతోంది. ఆ తర్వాత ఏం చేసినా వృధాయే తల్లి. ఆకలైన వేళల్లో అన్నం పెట్టాలి గాని తర్వాత పెట్టినా ప్రయోజనం ఉండదు. మరిప్పుడు ఎలా భవానీ? అక్క, గుడికొచ్చిన భక్తులున్నారు కదా, వాళ్ళని అడుగుదాం పదా. సరే అమ్మా, త్వరగా రా. అలాగే. అమ్మా, నేను పూజ చేసుకుంటున్నాను. ముత్తైదువులకి పులగం పెట్టి
వాయినం ఇచ్చుకోవాలి. మీరొచ్చి వాయినం తీసుకుంటారా? లేదు భవానీ, ఇంట్లో పనుంది, వెళ్ళాలి. అమ్మా, మా చెల్లెలు పూజ చేస్తుంది, కాస్త వాయినం అందుకుంటారా? లేదమ్మా, నాకు పూజ ఉంది, వెళ్ళాలి. అక్క, నేను పూజ చేసుకుంటున్నాను. ముత్తైదువులకి పులగం పెట్టి వాయినం ఇచ్చుకోవాలి. మీరొచ్చి వాయినం తీసుకుంటారా? ఇంట్లో పనుంది భవానీ. భవానీ, నువ్వెంత తిరిగినా ఎంతమందిని బ్రతిమలాడినా సరే నీకు మాత్రం ముత్తైదువులు దొరకరు. నీ పూజ పూర్తి కాదు. ఏకంగా నా బావనే ఎగరేసుకుని పోదామనుకుంటున్నావు కదే, నేనెలా ఒప్పుకుంటానే? అమ్మా, మా చెల్లెలు పూజ చేస్తుంది, కాస్త వాయినం అందుకుంటారా? లేదమ్మా, నాకు పనుంది. ఏమైంది భవానీ, ఎవరైనా దొరికారా? లేదక్క, అందరూ ఏదో ఒక కారణం చెప్తున్నారు. అసలు ఖచ్చితంగా వస్తామని చెప్పిన ముత్తైదులు ఎందుకు రాలేదు? ఎవరైనా ఆపారంటావా? అక్క, వాళ్ళెందుకు రాలేదనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలనేది ముఖ్యం. ఏంటి భవానీ, ఎందుకంత కంగారు పడుతున్నా? రాహుల్ బాబు, ముత్తైదువులుగా వస్తామన్న వాళ్ళు రాలేదు. ఇక్కడ ఎవరిని అడిగినా ముత్తైదువులుగా రావడానికి ఒప్పుకోవడం లేదు. అమ్మవారికి పులగం చేశాను. అపరాహ్నం వేళ మించిపోతుంది బాబు. ఏం చేయాలో తెలియడం లేదు. ఒక పంచే భవానీ, ఊళ్ళోకి వెళ్ళి ముత్తైదువుల్ని పిలుచుకోనరా. నువ్వు వెళ్ళి అడిగితే ఈ ఊళ్ళో ఎవరైనా రాకుండా ఉంటారా? అవును భవానీ, రాహుల్ బాబు చెప్పింది నిజమే. ఇక్కడే ఉండి బాధపడ్డం కంటే ఊర్లోకి వెళ్ళి ఒక 5గురిని పిలుచుకురా. నువ్వు పిలిస్తే కాదనకుండా వస్తారు. నువ్వు వెళ్ళి పిలుచుకునిరా. అలాగే అక్క. భవానీ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళింది అటు నుంచి అట్టే పైకి పోవాలి. మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు. దాని శవం కూడా దొరకడానికి వీల్లేదు అని మన వాళ్ళకి చెప్పు. అలాగే ఐశ్వర్య. హలో, ఐశ్వర్య, పని అయిపోయింది. ఎస్,
భవానీ ఇంకా రాలేదు? వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమ్మా భవానీ వచ్చిందా? లేదు పంతులు గారు. అదేంటమ్మా, అపరాహ్నం దాటకుండానే పూజ పూర్తి చేసి ముత్తైదులకి వండిన ప్రసాదం పంచి వాయనం ఇవ్వాలి అని చెప్పాను కదా, ఇంకా రాకపోతే ఎలా? రాహుల్ బాబు, మా భవానీ ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? తను వెళ్ళి చాలాసేపు అయిందే. ఎలా వస్తుంది? ఏ పాటికి గొయ్యిలో శాశ్వతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. సరే, మీరేం కంగారు పడకండి. భవానీని నేను తీసుకొస్తాను. అనుకున్న టైంకి పూజ జరిగి తీరుతుంది. సరే. ఎక్కడికి వెళ్ళిపోయావు భవానీ? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇది భవానీ పట్టి. ఇవి భవానీవే, కానీ ఇక్కడెందుకున్నాయి? అంటే భవానీ ఇక్కడే ఎక్కడో ఉండాలి. అవును ఐశ్వర్య, ఆ భవానీ చేసే పూజ ఏదో నువ్వే చేయొచ్చు కదా. అవునే, ఆ పూజ నువ్వే చేస్తే నీ మనసులో ఉన్న రాహుల్తో నీ పెళ్లి జరుగుతుంది కదా. భవానీ ఎలాగో రాదు, అక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సమయం మించిపోయేలోగా నువ్వే ఆ పూజ చేస్తే బాగుంటుందేమో. ఎస్, మీరు చెప్పింది నిజం. ఆ పూజ నేనే చేస్తాను. మా బావని నేనే దక్కించుకుంటాను.
భవానీ 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 లే భవానీ 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 లే భవానీ 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 లే భవానీ 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 ఎలాగో వచ్చేలా లేదు కాబట్టి ఆ పూజ నేను చేసుకుంటాను. ఎందుకు రాదు?